హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఇవాళ వీడియో అయితే చాలా స్పెషల్. అబుదాబి లివా డెజర్ట్లో జరిగే లివా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చూడడానికైతే వెళ్ళాము. ఆ మెమరీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. యూజువల్గా మనం డెజర్ట్ అనగానే శాండ్ ఉంటుంది, అట్లా ఇమాజిన్ చేసుకుంటాం కదా. కానీ ఈ లివా డెజర్ట్ చూసిన తర్వాత అయితే అది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. లివా డెజర్ట్ అనేది అబుదాబి సిటీ నుంచి అరౌండ్ 3 to 4 hours డ్రైవ్, లాంగ్ రోడ్ జర్నీ, మధ్యలో ఎంటీ హైవేస్, చుట్టూ గోల్డ్ శాండ్స్ వ్యూస్, సిటీ నాయిస్ నుంచి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయి నేచర్లోకి ఎంటర్ అయిపోయామన్న ఒక మంచి గుడ్ ఫీల్ అయితే వస్తుంది. లివా రీజియన్ అంటే జస్ట్ డెజర్టే కాదు, ఎమిరాటీ హెరిటేజ్కి ఒక హార్ట్ లాగా అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ డిసెంబర్ టు జనవరిలో లివా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ని అయితే ఆర్గనైజ్ చేస్తారు. ఫెస్టివల్ టైంలో డెజర్ట్ అయితే టోటలీ ఎలైవ్ అయిపోతుంది. 4x4 వెహికల్స్, మోడిఫైడ్ కార్స్, బైక్స్, ట్రెడిషనల్ పెర్ఫార్మెన్సెస్, ఫుడ్ స్టాల్స్, ఫ్యామిలీ యాక్టివిటీస్, ఇలా చాలా అయితే ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే లివా డెజర్ట్లో మొరీబ్ డ్యూన్స్. ఈ మొరీబ్ డ్యూన్స్లో జరిగే డ్యూన్ వాషింగ్ అయితే వరల్డ్ ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఇది చూడ్డానికైతే వస్తారు. అదంతా కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసేదైతే ఎక్స్ట్రీమ్ మడ్ ఫెస్ట్ ఈవెంట్ అనమాట. ఇదైతే టూ మచ్ క్రేజీ ఉంది. యూఏఈలో జరిగే క్రేజీ ఈవెంట్స్లో ఇది కూడా ఒక క్రేజీ ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్లో అయితే టోటల్గా 7 రేసర్స్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన అందరూ కూడా చాలా బాగా చేశారు. ఒకళ్ళు బాగా చేశారు, ఒకళ్ళు బాగా చేయలేదని చెప్పడానికి లేదు. అసలు బగ్గీస్ అన్నీ కూడా అట్లా వస్తూ ఉంటే చాలా నిజంగా ఈవెంట్ చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అక్కడక్కడ వాటర్ పిట్స్ ఉన్నాయి, మడ్ ఉంది, చిన్న చిన్న శాండ్ డ్యూన్స్ ఉన్నాయి. దాని మీద వాటన్నిటినీ కూడా క్రాస్ చేసుకుంటూ వాళ్ళు ఆ బార్డర్స్ అనేది క్రాస్ అవ్వకుండా మొత్తం అక్కడున్న స్టేడియంలో చుట్టూ అయితే వెహికల్స్ని తిప్పుతున్నారు. కొంచెం అటు ఇటు అయినా వెహికల్ సైడ్కి పడిపోతుంది, లేదంటే ఉల్టా పల్టా అవ్వచ్చు. అయినా కూడా వాళ్ళు ఎంత బాగా చూడండి ఎట్లా చేస్తున్నారో. అసలు ఈవెంట్ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అలా చూస్తూ ఉండగా మధ్యలో అయితే ఒక వెహికల్ సడన్గా సైడ్కి పడిపోయింది, ఇంకొక వెహికల్ అయితే ఉల్టా పల్టా అయిపోయింది. వెంటనే రికవరీ టీం వాళ్ళు వచ్చారు, రేసర్ని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వెహికల్స్ని ప్రాపర్గా అరేంజ్ చేశారు. ఆ తర్వాత రేసర్స్ అయితే మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా అసలు ఇక్కడ సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది కూడా తెలిసిందనమాట. ఈ ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఎవరైనా రేసర్స్ని మీట్ అవ్వాలి అనుకుంటే రావచ్చని చెప్పారు. ఆ తర్వాత మేము ఈవెంట్ అయినాక రేసర్స్ని మీట్ అవ్వడానికైతే వెళ్ళాము. వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే సెక్యూరిటీని అంతా వెనక్కి పంపించారు. వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి మాతో మంచిగా టైం అయితే స్పెండ్ చేశారు. ఇంకా మా కిడ్స్తో కూడా అంతా గ్రూప్ ఫోటో దిగారు. ఇంకా పిల్లలైతే అలా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ బగ్గీస్ని చూడాలని ఉంది, వెహికల్స్ని అని అడగగానే వాళ్ళైతే వెళ్ళి వాళ్ళ వెహికల్స్ అది కూడా తీసుకొచ్చారు. అక్కడ వీడియో అనేది ఎక్కువసేపు ఎలో చేయలేదండి, నేను అది షార్ట్ వీడియోస్లో రికార్డ్ చేశాను. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వీడియోస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. వాళ్ళు బాగా టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళ బగ్గీస్లో పిల్లల్ని వాళ్ళే కూర్చోబెట్టి పిల్లలతో కూడా వాళ్ళు ఫొటోస్ దిగారు. ఇంకా కొంతమంది అయితే రేసర్స్లో వాళ్ళ దగ్గర గోప్రో ఉంది, దానిలో అయితే కిడ్స్ని అంతా రికార్డ్ చేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. వాళ్ళలా ఒక నార్మల్ పీపుల్ లాగా పిల్లలతోటి అలా టైం స్పెండ్ చేసి తర్వాత అయితే ఈ మడ్ ఫెస్ట్ ఈవెంట్కి సంబంధించిన ట్రాఫీస్ అయితే తీసుకొచ్చి దాని మీద వాళ్ళు ఆటోగ్రాఫ్ చేసి పిల్లలకైతే గిఫ్ట్ చేశారు. పిల్లలందరూ ఫుల్ హ్యాపీ. ఇంకా ఈ లివా ఫెస్టివల్లో మనం స్టే చేయడానికి రెంటల్ టెంట్స్ కూడా అక్కడే అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్గా మేము టెంట్ తీసుకెళ్ళాం, కానీ ఇంకా వెదర్ అయితే చాలా కోల్డ్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి ఇంకా డెజర్ట్లోకి వెళ్తే చాలా కూల్ ఉంటుంది, ఉండగలుగుతామో లేదో అని చెప్పేసి మేము అప్పటికప్పుడు అక్కడే లివా యాప్లో అయితే 1 డేకి టెంట్ అది బుక్ చేసుకున్నాము. పర్ డే 150 dirhams అయితే పడింది. టెంట్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళు యాప్లో మనకి చూపించడం 6 persons పర్ టెంట్ అని చూపిస్తుంది, కానీ టెంట్ లోపల 12 persons వరకు స్టే చేయొచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా వాష్రూమ్స్ అవన్నీ కూడా దగ్గరలో బాత్ చేయడానికి కూడా అంతా అవైలబుల్ ఉన్నాయి.
హాట్ వాటర్ కూడా వస్తున్నాయి. ఇంకా ఈ టెంట్స్ దగ్గర నుంచి చూస్తుంటే మనకి మొరీబ్ డ్యూన్స్ దగ్గర జరిగే డ్యూన్ వాషింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని టెంట్స్ కింద ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అవి బుక్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఏంటంటే మనము వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుంచి మనల్ని వాళ్ళే పిక్ చేసుకుని మన లగేజ్తో పాటు మళ్ళీ మనల్ని డ్రాప్ చేయడం కూడా వాళ్ళే డ్రాప్ చేస్తారు. అలా మొరీబ్ డ్యూన్స్ దగ్గర నుంచి జరిగే డ్యూన్ వాషింగ్ చూస్తుంటే టెంట్స్ దగ్గర నుంచి చాలా బాగా అనిపించింది. నైట్ టైం ఇలా మనకేంటంటే గ్రూప్గా ఉన్న టెంట్స్ దగ్గర కాకుండా ప్రైవేట్గా కొన్ని టెంట్స్ ఉన్నాయి, అలా అయినా బుక్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. 1500 దిరామ్స్ నుంచి 1600 దిరామ్స్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మేమేంటంటే ఫస్ట్ ఇలా అసలు ఎలా స్టార్ట్ అయ్యామంటే ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే అబుదాబి రీచ్ అయ్యాము. ఆ తర్వాత మదీనత్ అల్జాయిద్ దగ్గర ఆగేసి అక్కడ లంచ్ అది చేసేసి అక్కడి నుంచి లివాకి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక 3 to 4 అవర్స్ అయితే పట్టింది. ఇంకా లివా రీచ్ అయిపోయేసరికి 4 అలా అయిందన్నమాట, 4:30 అయింది. ఇంకా యాక్చువల్గా మేము అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్ ఇది, ఎక్స్ట్రీమ్ మడ్ ఫెస్ట్. మేము ముందటే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి అయితే 60 దిరామ్స్ వరకు ఛార్జ్ చేశారు. టికెట్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇంకా ఈ ఈవెంట్ అయితే 5:30కి స్టార్ట్ అయింది. 5:30 to 6:30 వరకు ఈవెంట్ అంతా మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఈ ఈవెంట్ ఎంజాయ్ చేసిన తర్వాత లివా ఫెస్ట్ చూడడానికైతే లివా విలేజ్ చూడడానికైతే వెళ్ళాము. లివా విలేజ్ అంటే అదొక మినీ గ్లోబల్ విలేజ్ లాగా ఉంటుందన్నమాట. ఈవెంట్ జరుగుతున్నంతసేపు మా పిల్లలకైతే ఇక్కడ 3 బగ్గీస్ బాగా నచ్చాయి. ఒకటి వచ్చేసి హెల్ బాయ్ ఫ్రమ్ కెనడా, ఇంకొకటి మడ్ స్కిన్నర్, ఇంకొకటి అయితే చేజింగ్ ద డ్రాగన్. వాళ్ళు వచ్చినప్పుడు అయితే వీళ్ళు ఎలా అరిచి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని, చాలా బాగా ఈవెంట్ చేస్తున్నారు. వాళ్ళకి హాయ్ చెప్పడం, ఫైనల్గా వాళ్ళ డ్రీమ్ అయితే నెరవేరింది. వెళ్ళారు, వాళ్ళని కలిశారు, టైం స్పెండ్ చేశారు, వాళ్ళతో ఫొటోస్ దిగారు, వాళ్ళతో ట్రోఫీస్ అవి తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఇదిగో చూశారు కదా, ఇక్కడ కూడా ఇంకా ఫైనల్గా ఈవెంట్ అయిపోయింది అని చెప్పేసి అందరూ వచ్చే టైంలో కూడా ఒక వెహికల్ అయితే ఫ్లిప్ అయి పడిపోయింది. వెంటనే రేసర్ని అయితే బయటికి తీశారు. కంప్లీట్గా సేఫ్ రేసర్ అయితే చాలా టెన్షన్ వచ్చేసింది. ఇంత బాగా జరుగుతున్న ఈవెంట్లో చాలా బాగా జరుగుతుంది అనుకునే టైంలో అలా అవుతున్నప్పుడు చాలా టెన్షన్ అయితే వచ్చేసింది. కానీ అలా జరిగినప్పుడల్లా రేసర్స్ అయితే సేఫ్ కంప్లీట్గా. ఇంకా ఫైనల్గా అందరూ అయితే వచ్చేసి చక్కగా అందరికీ హాయ్ చెప్పారు అక్కడ నిల్చుని. ఈ ఇయర్ అయితే లివా ఫెస్టివల్ డిసెంబర్ 12, 2025 నుంచి జనవరి 3, 2026 వరకు అయితే జరుగుతుంది. మనం ఏంటంటే ఈవెంట్స్ అవి ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్టేకేషన్ అంటే రెంటల్ టెంట్స్ కూడా ముందే లివా యాప్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ ఫెస్టివల్ డేట్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చూసుకుని మనం ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నామో అదంతా కూడా ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. యుఏఈలో జరిగే కొన్ని ఈవెంట్స్ అయితే చాలా క్రేజీ ఉంటాయి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, అలా చేస్తూ రేస్ మధ్యలో ఒక వెహికల్ అయితే సైడ్కి పడిపోయిందని. ఇక్కడ చూడండి, ఇదే అన్నమాట. కానీ వెంటనే రికవరీ టీం వాళ్ళు వచ్చైతే మొత్తం అదంతా వెహికల్ని ప్రాపర్గా చేశారు. రేసర్ కూడా సేఫ్ అన్నమాట. ఇంకా తర్వాత రేస్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అయింది. యుఏఈలో జరిగే క్రేజియస్ట్ ఈవెంట్స్లో ఈ ఎక్స్ట్రీమ్ మడ్ ఫెస్ట్ కూడా ఒకటి. ఆ ఈవెంట్ని మేము ఇంత దగ్గర నుంచి చూసి ఇలా ఎంజాయ్ చేయడం అనేది అయితే నిజంగా మాటల్లో చెప్పలేము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. నైట్ టైం యాక్చువల్గా మేము డ్యూన్ వాషింగ్ అది చూడడానికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా ఈ మడ్ ఫెస్ట్ చూసిన తర్వాత కొంచెం అదంతా కూడా తిరిగేసి ఆ రెంటల్ టెంట్స్ అది కూడా చూడటానికి వెళ్ళేసి ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని అయితే అనుకున్నాము. ఆ డ్యూన్ వాషింగ్ అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అసలు దుబాయ్ అంటేనే విజిటింగ్ ప్లేసెస్కి పెట్టింది పేరు. ఈరోజు ఈ ప్లేస్ చూసాము ఓకే అనుకునేలోపు ఇంకా విజిటింగ్ ప్లేసెస్ కొత్తవి అయితే వస్తూనే ఉంటాయి. ఎన్ని చూసినా ఇంకా చూడాల్సినవి అయితే చాలా చాలా ఉంటాయి, అంత బాగుంటాయి కూడా. అసలు ఈ అబుదాబిలో జరిగే లివా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయితే చాలా ఫేమస్. ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ ఫెస్టివల్కి అయితే ఎవ్రీ ఇయర్ చాలామంది అయితే వస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ స్టే చేయడానికి రెంటల్ టెంట్స్
ఉంటాయి. ఫుడ్ కోసం అయితే ఫుడ్ స్టాల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ జరిగే మొరిబ్ డ్యూన్ వాషింగ్ అయితే వరల్డ్ ఫేమస్. ఇక్కడ చూసారు కదా, ఎక్స్ట్రీమ్ మడ్ ఫెస్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రేసర్స్ అందరూ కూడా మీట్ అవ్వడానికి వచ్చి కిడ్స్తో మంచిగా టైం స్పెండ్ చేశారు. ఇంకా ఈ మడ్ ఫెస్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత అయితే లివా విలేజ్ చూడడానికి అది వచ్చి, ఈ లివా విలేజ్ అయితే మనకి చెప్పాలంటే గ్లోబల్ విలేజ్లో రైడ్స్ అదంతా కూడా ఆ ప్లేస్లో ఎలా ఉంటుంది సేమ్ అట్లానే ఉంది. మంచిగా ఫ్యామిలీతో జెయింట్ వీల్ చేయాలనుకుంటే జెయింట్ వీల్ చేయొచ్చు. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇదైతే చాలా స్కేరీ రైడ్ లాగా అనిపించింది నాకు. దాంట్లో 2 persons కూర్చున్నారు. అది అలా పైకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఉల్టా పల్టాగా తిప్పేసి అలా కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి అలా కిందకు వస్తుందన్నమాట. ఓ మై గాడ్, అసలు ఎలా చేశారా అనిపించింది. ఇంకా ఇక్కడ జెయింట్ వీల్ ఒకటి మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, అదే కాకుండా జిప్ లైన్ ఒకటి మేము మా కిడ్స్కి మిస్ చేసాము. తర్వాత అనిపించింది జిప్ లైన్ చేయించుంటే బాగుండేమోనని. మంచిగా అలా టైం స్పెండ్ చేసుకోవచ్చు. లివా విలేజ్లో తిరుగుతూ ఉన్నా కూడా మనకి టైం తెలియదు. మేమైతే చక్కగా అదంతా తిరుగుతూ టైం అయితే స్పెండ్ చేసాము. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్.